రాష్ట్రంలో 12% బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చి బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు నిర్ణయం తీసుకుందండి. బోగస్ రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అర్హత లేని వారు, అధిక ఆదాయ వర్గాల వారు పొందిన తెల్ల రేషన్ కార్డు ఏరివేతకు మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీలైనంత త్వరగా బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అని తేడా లేకుండా తెల్ల రేషన్ కార్డు పొందాలని చూస్తూ ఈ విధంగా బోగస్ రేషన్ కార్డులు పొందారు. రేషన్ సరుకులు పొందడం కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్లు, సబ్సిడీ రుణాలు, విదేశీ విద్యా రుణం తదితర అవసరాలకే పెద్ద సంఖ్యలో తెల్ల రేషన్ కార్డును వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బోగస్ తెల్ల రేషన్ కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. బోగస్ కార్డులను ఉపేక్షిస్తే రాష్ట్ర ఖజానాకు గండిపడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు ఉన్నవారంతా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, లేని పక్షంలో అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డుతో పాటు ఇప్పటి వరకు ఆ కార్డు ద్వారా ఎంత మేర లబ్ధి పొందారో ఆ మొత్తం సొమ్మును తిరిగి వసూలు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000 లోపు, మాగాని 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ కార్డు తొలగింపుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అక్రమ రేషన్ కార్డు తొలగింపునకు కార్డు నెంబర్, ఇంటి నెంబర్, రేషన్ డీలర్ నెంబర్, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నెంబర్, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు చేయాలి. ఈ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక సివిల్ సప్లై అధికారి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్కు అందజేయవచ్చు. మున్సిపాలిటీల్లో జోనల్ సివిల్ సప్లై అధికారి, జిల్లా డిఎస్ఓ, మున్సిపల్ జోనల్ కమిషనర్లకు దరఖాస్తులు అందజేయవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలను పరిశీలన చేసి జాబితా నుంచి కార్డు నుంచి నెంబర్ తొలగిస్తారని ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 91,19,268 రేషన్ కార్డులు ఉండగా అందులో 85,47,142 ఆహార భద్రతా కార్డులు, 5,66,736 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5,390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,256 రేషన్ దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతోంది. అత్యధిక కార్డులు హైదరాబాద్ జిల్లాలో 6,39,375 కార్డులు ఉండగా అతి తక్కువగా ములుగు జిల్లాలో 91,729 కార్డులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 9 నుంచి 12% వరకు బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి చూస్తే మరిన్ని బోగస్ కార్డులు బయటపడతాయని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చెబుతూ ఉండగా, రేషన్ కార్డులో అనర్హులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ని నిర్వహించి ఈ రేషన్ కార్డు తొలగిస్తామని, అంతకంటే ముందుగానే అనర్హులైన వారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డు సరెండర్ చేస్తూ దరఖాస్తు చేసుకుంటే అలాంటి వాటిని తొలగిస్తామని, లేని పక్షంలో ప్రభుత్వం గుర్తించి తొలగించడంతో పాటు వారు ఇప్పటి వరకు ఆ రేషన్ కార్డు ద్వారా పొందిన లబ్ధిని తిరిగి వసూలు చేస్తాము అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే అనర్హులైన రేషన్ కార్డుదారులకు తేల్చి చెబుతూ ఉంది.